సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. మార్గశిర మాసం ఎన్నో ప్రత్యేకతలు, పర్వదినాల వేళవింపు, నిత్య పూజలతో దేవతలకు ఊరేగింపు, అనంతరం ఆరగింపు ఇలా మాసమంతా శోభాయమానంగా ఉంటుంది. అందుకే శ్రీకృష్ణునికి ప్రీతిపాత్రమని చెప్పాడు. మాసాల్లో మార్గశిర మాసం నేను అని శ్రీకృష్ణుడు చెప్పాడు. పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సంవత్సరానికి 12 నెలలు. ప్రతి నెలలోనూ ఏవో పర్వదినాలు, ఏదో ప్రాముఖ్యత ఉంటూ ఉంటుంది. కానీ మార్గశిర మాసానికి ప్రత్యేక స్థానం కల్పించాడు పరమాత్మ. మాసాణం మార్గశిరోత్సవం అన్నారు. జగద్గురువు శ్రీకృష్ణు పరమాత్మ, కార్తికేయుడు, కాలభైరవుడు, దత్తాత్రేయుడు వంటి వారితో పాటు స్వయంగా భగవానుని ముఖతః ప్రకటితమైన శ్రీ మహాభగవద్గీత అవతరించిన మాసం. ఈ జగత్తులోని అన్ని విభూతులలోనూ తాను ప్రకటితమైనప్పటికీ కొన్ని అగ్రగాణ్యమైన విషయాలలో తన స్వరూపం స్పష్టంగా తెలుస్తుంది అని చెప్పాడు. అలా మాసాలలో అగ్రగామి అయిన మార్గశీర్షం లేదా మార్గశిర మాసమే తన స్వరూపం అని చెప్పాడు. మార్గశిరం తర్వాత వచ్చే పుష్యమాసం నుండి ఉత్తరాయణం ప్రారంభమవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరి భాగం, ఉత్తరాయణం ముందు వచ్చే భాగమైన మార్గశిరం పగలుకు ముందే వచ్చే బ్రహ్మీ ముహూర్తం పట్టివి. బ్రహ్మీ ముహూర్తం రోజులో ఎంతో ప్రాధాన్యత కలిగినదో, సంవత్సరానికి స్వయం విష్ణు స్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. లక్ష్మీనారాయణ స్వరూపమైన ఈ మాసంలో ప్రతిరోజు శుభప్రదమైనదే. తొలి రోజు కార్తీక మాసమంతా వ్రతాలు చేసిన వారు పొలిని స్వర్గానికి పంపించుట అనగా నదీ స్నానం చేసి దీపాలు వదులతో ప్రారంభమవుతుంది. ఆనాడు నదీ స్నానం చాలా పుణ్యప్రదం. కుదరని వారు గంగాది నదులను స్మరించుకొని స్నానం చేయడం ముఖ్యం. ప్రతిరోజు శుభప్రదమైనదే అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలను గుర్తించి తెలుసుకుందాం. మార్గశిర శుద్ధ తదియ నాడు ఉమామహేశ్వర వ్రతం చేసి శివపార్వతులను ఆరాధించడం కొన్ని ప్రాంతాలలో ఉంది. అలాగే మార్గశిర శుద్ధ పంచమి నాడు నాగపంచమి చేసే ఆచారం కూడా ఉంది. కొన్ని ప్రాంతాలలో శ్రావణ మాసంలో, మరికొన్ని చోట్ల కార్తీక మాసంలో ఈ వ్రతం చేస్తారు. మార్గశిర శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి జన్మదినం. శివపార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యుడు తారకాసుర సంహారం కోసం అవతరించిన దినం. ఈనాడు ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తారు. సంతానం కోరుకునేవారు స్వామిని ఆరాధిస్తే సంతానం కలుగుతుంది. దేశంలో గల పలు సుబ్రహ్మణ్య ఆలయాలలో విశేషమైన పూజలు, ఉత్సవాలు, నాగప్రతిష్ఠలు జరుగుతాయి. మార్గశిర శుద్ధ అష్టమి కాలభైరవుని జన్మదినం. దీనినే కాలభైరవాష్టమి అంటారు. ఈశ్వరుడు కాలస్వరూపంగా ప్రకటితమైన అవతారం కాలభైరవ అవతారం. కాశీ పట్టణానికి క్షేత్రపాలకుడిగా ఉండి కాశీకి వచ్చిన, కాశీలో మరణించిన భక్తుల పాపపుణ్యాలు స్వయంగా లెక్క చూసుకుంటాడు. శునకం కాలభైరవ స్వరూపం. ఈనాడు శునకాన్ని పూజించి గారెలు వండి దండగా గుచ్చి శునకం మెడలో వేస్తూ ఉంటారు. మార్గశిర శుద్ధేకాదశి శ్రీ మద్భగవద్గీత లోకానికి అందిన రోజు. దీనినే వైకుంఠ ఏకాదశి లేదా మోక్షద ఏకాదశి, సౌఖ్యద ఏకాదశి అంటారు. సాక్షాత్ భగవత్ స్వరూపాన్ని మానవులు తెలుసుకోగలిగే విధంగా, అంతేకాకుండా సులభమైన రీతిలో ఆత్మజ్ఞానాన్ని పొందే మార్గం ఇందులో భగవానుడు చెప్పాడు. అది ఎవరో ముక్కు మూసుకుని తపస్సు చేసుకునే వాళ్ళకే కాకుండా సంసార సముద్రంలో మునిగి తేలుతున్న ప్రతి ఒక్కరికి కర్మయోగం, భక్తి యోగం, నిష్కామ కర్మలు ఎలా ఆచరించాలి, కర్తవ్యాన్ని విస్మరించగలగకుండానే భగవంతుని చేరే మార్గం, స్వధర్మాచరణ యొక్క ఆవశ్యకత, పరధర్మానుష్ఠానం వల్ల కలిగే విపత్తులు వంటివెన్నో శ్రీకృష్ణ పరమాత్మ మనమందరికీ తెలియచెప్పాడు. భగవద్గీత నిత్య పారాయణ, నిత్య ఆచరణ గ్రంథమైనప్పటికీ విశేషించి ఈనాడు శ్రీకృష్ణుని తలుచుకుని గీతాపారాయణ, గీతా అధ్యయనం, అనుష్ఠానం చేయాలి. మార్గశిర శుద్ధ ద్వాదశిని మత్స్య ద్వాదశి అంటారు. దశావతారాలలో మొదటి అవతారమైన మత్స్య అవతారాన్ని పూజిస్తారు. మార్గశిర శుద్ధ పూర్ణ శ్రీ దత్త జయంతి. దీనినే కొరల పూర్ణిమ, నరక పూర్ణిమ అంటారు. ఆ రోజు అగ్ని పురాణం దానం చేస్తే మంచిది. సాక్షాత్ త్రిమూర్తులలోని విష్ణువు యొక్క అంశంగా అత్రి అనసూయలకు జన్మించిన దత్తాత్రేయుడు మౌన ముద్రతోనే ఉపదేశం చేసి పరమ గురువయ్యాడు.
ప్రకృతిలోని 24 మంది గురువుల వద్ద విద్యను అభ్యసించి ఆత్మజ్ఞానాన్ని పొందిన మహనీయుడు. ఆత్మతత్వాన్ని లోకానికి ఎరుకపరిచి గురువులకే గురువైన అవధూత. ఈ రోజున దత్త చరిత్ర పారాయణ చేసి ఆ పరమ గురువుని స్మరించుకుంటారు. మార్గశిర మాసంలో వచ్చే లక్ష్మీవారం గురువారం నాడు లక్ష్మీదేవిని పూజిస్తే సకలైశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం. ఆ రోజున స్త్రీలు నియమానుసారంగా లక్ష్మీదేవిని పూజించి వ్రతంలో చెప్పిన విధంగా నైవేద్యం సమర్పించి వ్రత కథను చదువుకోవాలి. అలా ఈ మాసంలో వచ్చే అన్ని లక్ష్మీ వారాలు ఈ వ్రతాన్ని ఆచరించాలి. పుష్య మాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా లక్ష్మీదేవిని పూజించి ఆనాడు తమ శక్తానుసారం ముత్తైదువులకి భోజనం పెట్టి పసుపు కుంకుమలు పువ్వులు తాంబూలం మొదలగు మంగళ ద్రవ్యాలను ఇవ్వాలి. ఇలా నియమం తప్పకుండా చేసేవారి ఇంట లక్ష్మీదేవి కొలువుంటుంది అని పురాణ సూక్తం. ఇంకా మార్గశిర మాసంలోనే విష్ణువుకి ప్రీతికరమైన ధనుర్మాసం వస్తుంది. యత్రులు సన్యాసులు చతుర్మాస్య దీక్ష మొదలుపెట్టి శుభమాసం. అందుకే మార్గశిర మాసమని విశేషమైన పర్వదినాలలో ఉండి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రమైంది. మరో భాగంలో మరో విశేషమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.